రైట్, లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసులో హైకోర్టు కీలక తీర్పిచ్చింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కూడా హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ పై ఇంతకు ముందే విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇది స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావులపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి ఈ వ్యవహారం అంతా కూడా చట్టబద్ధంగా స్పీకర్ పరిధిలోకి వచ్చేటువంటి అంశం కాబట్టి కోర్టు కూడా ఇది స్పీకర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అంటూ కూడా భావించి కోర్టు చాలా స్పష్టంగా స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. దీంట్లో ఎందుకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పడి కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఈ ఫిర్యాదు అందజేసినప్పుడు చర్యలు తీసుకోలేదు, దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందే, 4 వారాల్లోపు ఆ 4 ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోవాల్సిందే అనే ఒక దిశగా హైకోర్టు ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేసింది. స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఈ ఆదేశాలు జారీ చేస్తూ 4 వారాల్లో 3 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపైన స్పీకర్ కార్యాలయం కూడా ఈ 3 ఎమ్మెల్యేల విషయంలో కూడా 4 వారాల్లోగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. స్పీకర్దే తుది తీర్పు ఉంటుంది, స్పీకరే ఫైనల్ డెసిజన్ ఉంటుంది కాబట్టి కోర్టు కూడా స్పీకర్దే బాధ్యత అన్నట్టుగా కూడా స్పీకర్ నోటీస్ లో పెడుతూ స్పీకర్ కార్యాలయంలో ఈ పూర్తి స్థాయి బాధ్యత అన్నట్టుగా కూడా కోర్టు కూడా వివరిస్తూ కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టకేలకు పడి కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డి వేసినటువంటి పిటిషన్ల పైన కోర్టు స్పందించింది, రియాక్ట్ అయింది. కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. గతంలో ఈ తీర్పుని రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసినటువంటి సందర్భంగా ఈ రోజు విచారణలో మళ్ళీ ఇటు పిటిషనర్ల తరఫున న్యాయవాదుల వాదనలు విన్నటువంటి వెంటనే స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తూ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ పొంది బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీలో గెలుపొంది ఆ పార్టీకి ఆ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో చేరి అదే హోదాతో కంటిన్యూ అవుతున్నటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ కార్యాలయం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవచ్చు అంటూ కూడా లైన్ క్లియర్ అయినట్టుగా సమాచారం అందుంది. హైకోర్టు కూడా క్లియర్ గా ఆదేశాలు జారీ చేస్తూ ఈ 3 ఎమ్మెల్యేల పైన 4 వారాల పాటు చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు స్పీకర్ ఈపై తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అనర్హతగా ఈ 3 ఎమ్మెల్యేలను ప్రకటించినట్టయితే వీళ్ళు పార్టీ తరఫున వీరిపైన వేటుపడ్డట్టే, ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయాల్సిందే, లేదా ఎమ్మెల్యేల పదవులు మీరు అనర్హులు అంటూ కూడా ప్రకటిస్తే మాత్రం తిరిగి ఈ 3 కాన్స్టిట్యున్సీలో కూడా మళ్ళీ ఎన్నికలు అంటే రీపోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా స్పీకర్ తీసుకున్నటువంటి కార్యాలయాన్ని బట్టి ఎన్నికల సంఘానికి ఆ లేఖ వెళ్లడము, ఆ నివేదికని బట్టి మళ్ళీ ఈ 3 కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ రవితేజ.